టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పిఆర్పి. పిఆర్పి అనేది ఒక స్కామా కాదా? సో యూజువల్గా చాలా మంది పేషెంట్స్ మీరు పేపర్లో పెద్ద పెద్ద టైటిల్స్లో చూస్తుంటారు, హోర్డింగ్స్లో చూస్తుంటారు, స్వాతి న్యూస్ పేపర్లో చూస్తుంటారు, ఈనాడు న్యూస్ పేపర్లో చూస్తుంటారు. నీ రిప్లేస్మెంట్ అవసరం లేకుండా పిఆర్పి ఇంజెక్షన్ చేసుకుంటారు. సక్సెస్ రేట్ 100%. ఇది కంప్లీట్గా స్కామ్. ఏం మాత్రం ఎఫ్డీఏ అప్రూవ్డ్ కాదు. దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. అండ్ మీరు ఏమాత్రం మోసపోకండి. పిఆర్పి అనేది వెరీ లిమిటెడ్ ఇండికేషన్స్, అంటే ఎస్పెషల్లీ స్టేజ్ 1 నుంచి 2 మధ్యలో మాత్రమే పనిచేస్తుంది. అండ్ టెన్నిస్ ఎల్బో అంటారు. టెన్నిస్ ఎల్బో అంటే ఎస్పెషల్లీ పేషెంట్స్కి లేటర్ సైడ్ ఆఫ్ ఎల్బో దగ్గర పెయిన్ వస్తే పిఆర్పి ఇంజెక్షన్ చేస్తాం. రెండోది ఎస్పెషల్లీ హెచ్‌డిస్ టెండినైటిస్ అంటాం, అంటే హీల్ పెయిన్ వచ్చినప్పుడు కూడా చేస్తాం. కొన్నిసార్లు షోల్డర్ కఫ్ టైర్ అయినప్పుడు కూడా ఎర్లీ స్టేజ్లో చేసినట్లయితే వీళ్ళకి ఉపయోగపడుతుంది. మిగతా అడ్వాన్స్డ్ స్టేజ్లో దేంట్లో కూడా ఎస్పెషల్లీ స్టేజ్ 4 ఆర్థరైటిస్ నుండి మోకాళ్ళు వంకర పోయిన తర్వాత పిఆర్పి ఇంజెక్షన్ చేసుకొని చాలామంది 2-3 లక్షలు ఖర్చు పెడతారు. ఆ 2-3 లక్షల్లో నీ రిప్లేస్మెంట్ అయిపోతుంది. 30 ఇయర్స్ వరకు వాళ్ళకు గ్యారంటీగా ఉంటుంది. గల్లిబుల్ పేషెంట్స్ అంటారు. గల్లిబుల్ పేషెంట్స్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఒకసారి సర్జరీ అంటే భయపడుతుంటారు. అటువంటి వాళ్ళందరూ పిఆర్పికి వెళ్తుంటారు. చాలామంది మోసపోతుంటారు. సో ఏమాత్రం అట్లా పిఆర్పి ట్రీట్మెంట్ల కోసం మోసపోకండి. అండ్ వెరీ మైన్యూట్ మా పేషెంట్స్ మాత్రమే పిఆర్పితో బాగుపడతారు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్.